తిరస్కార బుద్ధి ప్రతి దాన్ని కూడా తిరస్కరించి ఒక జబ్బు ఇది కుటుంబంలో ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సంఘంలో కూడా ఉంటుందండి. ఇది రాజకీయ పరంగా ఉంటుంది, దేశాల మధ్య ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఈ పని సరిగ్గా చేయలేదు, ఈ పని ఇలా కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేత కాదు అని చెప్పేసి తిరస్కార బుద్ధి అంటే చేసిన పనిని తిరస్కరించే బుద్ధి ఒక నైజం అది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమి రేగుతుందంటే కలహము రేగుతుంది. ఈరోజు ఇలాంటివి లేవా? సంఘంలో లేవంటారా? కుటుంబంలో లేవంటారా? చెప్పండి. ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి జరుగుతూ ఉంటున్నప్పుడు ఇది తక్కువైంది, అది తక్కువైందని చెప్పేసి ఏమంటే తిరస్కార బుద్ధి ఉన్నదానితో సరిపెట్టుకోకుండా లేని ఆశించి కోరుకుని ఇదిగో ఏమైపోతున్నారంటే తిరస్కరించి ఏం చేస్తారంటే పెళ్లి చేస్తున్న వారిని గొడవలు పెట్టుకుంటారండి, కలహాలు పెట్టుకుంటారండి. ఎన్నో పెళ్ళిళ్ళల్లో, ఎన్నో ఫంక్షన్లలో బుర్రలో బద్దలు కొట్టుకొని చంపుకొని జైలుకి వెళ్ళి పెళ్ళి కూడా ఆగిపోయిన పరిస్థితులు సమాజంలో కనబడుతూ ఉంటుంది. తిరస్కార బుద్ధి అనే నైజం ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్న ప్రమాదమే, సమాజంలో ఉన్న ప్రమాదమే, కుటుంబంలో ఉన్న ప్రమాదమే. వివాహము జరుగుతూ ఉంటుంటే ఎవడో బంధువు వస్తాడు, చిచ్చు రేపుతాడు. ఎందుకంటే వాడికి తిరస్కార బుద్ధి, వాడి బుద్ధి మంచిది కాదయ్యా. ఈరోజు సంఘంలో కూడా ఏదైనా ఒక కార్యక్రమం, ఒక సభ జరిగిన ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని అంగీకరించి ఒక స్థితి ఉండదు, తిరస్కరించి ఒక బుద్ధి. ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని చెప్పేసి ఉచితమైన సలహాలు చెప్పి చివరికి ఏం చేస్తారంటే ఇది ఈ ప్రోగ్రాం సరిగ్గా జరగలేదు అని అంటూ ఉంటారు. వాళ్ళది ఏ బుద్ధి అంటే తిరస్కార బుద్ధి ఉన్నవాళ్ళు అండి. వాళ్ళు ఉన్న చోట కలహము రేగుతుంది. సంఘంలో ఉన్నవాళ్ళు ఈరోజు చాలామంది ఇలాంటి వాళ్ళే. ఒక సేవకుడు ముందుండి నడిపించి అనేకలను కూడగట్టి ఏదో ఒక పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిచర్య విషయంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముందుండి నడిస్తే ఆ నాయకత్వం యొక్క ముళ్ళ కంచి ఎంత కఠినంగా ఉంటుందో అర్థం కాదు. నాయకత్వం అంటే ముళ్ళ కిరీటం అనే సంగతి తెలియటం లేదు. తెలియక తిరస్కార బుద్ధితో ఈ పని సరిగ్గా చేయలేదు, ఈ మీటింగ్ సరిగ్గా చేయలేదు, లేకపోతే ఈ పని సరిగ్గా చేయలేదు, ఈ పరిచర్య సరిగ్గా లేదు, మందిరం ఇలా కట్టలేదు, లేకపోతే ఇలా చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకుని తిరస్కరిస్తున్నారండి. చేసిన పనిని తిరస్కరిస్తున్నారు అని అంటే వీళ్ళు కలహ ప్రియులు. ఈరోజు ఎంతోమంది సంఘంలో లేరంటారా? చెప్పండి. ఉన్నారు. భోజనం విషయంలో కలహాలు, ఏదన్నా వస్తువులు పంచిపెట్టే విషయంలో కలహాలు, పరిచర్య విషయంలో కలహాలు, నాకు వాక్యం అవకాశం రాలేదు, నాకు ఇవ్వలేదు కలహాలు, నాకు పాట పాడతాక అవకాశం ఇవ్వలేదు, రాలేదు కలహాలు, ఇన్ని కలహాలు మనలో ఉంటున్నాయి, సంఘంలో ఉంటున్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ద్వారా సంఘంలో ఒకవేళ కలహాలు వస్తే అది నీకు మంచిది కాదు. నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాకూడదు. ఎందుకు కలహాలు వస్తుంది? ఎందుకంటే నీకు తిరస్కార బుద్ధి, ప్రతిదాన్ని కూడా అంగీకరించే స్థితి నీకు లేదు, ప్రతిదాన్ని స్వీకరించే యోగ్యత నీకు లేదు కనుకనే, తిరస్కరించే బుద్ధి ఉన్న కనుకనే నువ్వు అన్ని సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నువ్వు తిరస్కరిస్తూ వస్తున్నావు కనుక ఏమైపోయావు అని అంటే నీవు కలహప్రియుడిగా మారిపోయావు. కలహాలు సృష్టిస్తున్నావు. పాస్టర్ గారు అదట, పాస్టర్ గారు ఇదట, పాస్టర్ గారు అదట, అతను వాళ్ళ అబ్బాయి ఏమంటే వాళ్ళ అమ్మాయి ఇదట అని లేనిపోని మాటలు పుట్టించి కలహాలు రేపి సంఘాన్ని విడగొట్టే దౌర్భాగ్య స్థితిలోనికి చాలామంది విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. ఇది మంచిదనుకుంటున్నారు మీరు? మంచిదనుకుంటున్నారా? ఆ రోజు కలహము రేగింది కోరాహు ద్వారా, అభిరాముల ద్వారా కలహము రేగింది. ఏం జరిగిందో మీరు ఆలోచన చేశారా? చివరికి సొంత అక్కగా ఉంటున్న మిరియాము ద్వారా కూడా కలహము రేగింది. మీకు తెలియదా ఈ వచనాలు, బైబిల్లో వచనాలు? తిరస్కార బుద్ధి ఇది ఏ బుద్ధి అంటే తిరస్కార బుద్ధి. ఈ తిరస్కార బుద్ధి వల్ల ఈ కోరాహు అభిరాములు ఏమైపోయారంటే కలహము రేపారు. మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు జెండా ఎగరవేశారు. వారి నుంచున్న నేల వారిని మృంగేసింది. ఎందుకంటే నువ్వు తిరస్కరించావు. జరుగుతున్న పనిని, జరుగుతున్న పరిచయం నువ్వు తిరస్కరించావు. ఆ రోజు తిరస్కరించారు కనుకనే వాళ్ళు భూమికి బలైపోయారు. ఈరోజు నీవు, నేను మన జీవితంలో జరుగుతున్న పరిచయ విషయంలో ఒకవేళ తిరస్కరించి బుద్ధి నైజం మనకు ఉందా? ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే. నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే తెలుసా? దేవుడు సహించలేని దుర్గుణం ఇది. దేవుడు భరించలేని దుర్గుణం ఇది. ఎందుకు నీ తిరస్కరిస్తూ ఉన్నావు?
నాయకత్వంలో ఉంటున్న పరిస్థితులు నీకు తెలుసా? ఏమన్నా తెలుసా? తెలియదే. పైపైన ఉంటావు కదా, నీ ఇంటిలో ఒక చిన్న ప్రార్థన కూడికి పెట్టుకోవడానికి నీకు తలనొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. నీ కుటుంబంలో చిన్న కృతజ్ఞత కూడుకులు పెట్టుకోవడానికి, చిన్న మీటింగ్స్ పెట్టుకోవడానికి నీకు పురుడు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. బాబు, ఎంత బాధ. సంఘంలో రోజు జరుగుతున్న కార్యక్రమాలు, సంఘంలో రోజు జరుగుతున్న పనులు, పరిచర్లు చూస్తూ ఉంటున్నప్పుడు ఇంకెంత రావాలి సేవకుడికి, నాయకుడికి. అయినా కానీ కొంతమంది విశ్వాసులు, మూఢ విశ్వాసులు, అంధ విశ్వాసులు, దేవుని భయం లేని విశ్వాసులు సంఘంలో చేరి ప్రేమ విందుల్లో కూడా మెట్టులుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరస్కరించి, సంఘాన్ని తిరస్కరించి, సంఘ పరిచయం తిరస్కరించి, సేవకుని తిరస్కరించి, సేవకుడు చేస్తున్న పరిచయం తిరస్కరించి ఈరోజు కలహాన్ని రేపుతున్నారు. కలహాన్ని రేపుతున్న వారికి గతి అదో గతి పాలు కావాల్సిందేనండి. అవును, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నీ ద్వారా సంఘములో కలహాలు రేగకూడదు. రేగినాయనంటే అది నీకే ప్రమాదం, నీ ఆత్మకు ప్రమాదం. నీ ద్వారా కలహాలు మానాలి. బైబిల్లో ఏం తెలుసా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సంఘంలో కలహం వచ్చినప్పుడు నీ ద్వారా అవసరమైతే వారిద్దరి మధ్య ఐక్యత కలిగించేలా సమాధానపరచాలి. అలా సమాధానపరచకుండా తిరస్కరించి, అవును అది నిజమే, అవును ఇది నిజమే, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పేసి ఒకవేళ నీవే అనేసుకొని ఇంకా కలహాన్ని రెట్టింపు చేస్తే మాత్రము ఆ కలహ ప్రియులకు దేవుడిచ్చే శిక్షా దండన ఎలా ఉంటుందో తెలుసా? కోరాకు తగిలినట్టుగా, అభిరాము తగిలినట్టుగా, ఒక మరియమ్మకు తగిలినట్టుగా ఉంటుందండి. ఆలోచన చేసుకోండి. ఎందుకయ్యా కలహం? ఈరోజు ఏం సాధిస్తాక నీ కలహము? నువ్వు చేయలేవు, చేసేవాడిని చేయలేవు. నువ్వు సరిగ్గా ఉండేవాడిని ఉండలేవా? కలహము వల్ల సంఘం పాడవుతుంది. ఎవడైనా సంఘమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేస్తాడని బైబిల్లో. నువ్వు సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నావు, పరిచర్యను పాడు చేస్తూ ఉన్నావు, పని పాడైపోతుంది. నీ వల్ల దేవుని పని పాడైపోతూ ఉంటుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సహిస్తాడా? దేవుడు చేయరా అని చెప్పేసి అనుకుంటాడా? లేదు అన్న సంగతి గుర్తించండి. సంఘములో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని వేగం చాలా వడిగా ఉంటుంది. ఆయన వేగం చాలా చాలా వడిగా ఉంటుంది. ఆ వేగానికి, ఆయన వడికి నువ్వు తట్టుకోలేవు సుమా. సంఘములో ఏదైనా ఒక అపస్సులు జరుగుతూ ఉంటున్నప్పుడు, ఏదైనా కలహం రేగుతూ ఉంటున్నప్పుడు, ఎవరి ద్వారా అది జరుగుతూ ఉందో దాన్ని తీసివేయడానికి ఆయన మహావడిగా వస్తాడు. ఆ వడిలో నువ్వు నలిగిపోతావేమో. ఎందుకనంటే నీకు తిరస్కార బుద్ధి ఉండడం వల్ల ఇప్పుడు నీ వల్ల సంఘములో ఏం జరిగిందంటే కలహము రేగింది. కలహము రేగకూడదు ప్రియుడా, సంఘ విశ్వాసి, కలహము రేగకూడదు. గుర్తించుకోండి. బైబిల్లో